హాయ్ అండి, వెల్కమ్ టు మన ఇంటి సంప్రదాయం. టుడే వచ్చేసి విలేజ్ స్టైల్లో బెండకాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ జొన్న రొట్టెలోకి అలాగే అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ ఒక పావు కప్పు బెండకాయలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు, అలాగే ఒకటి ఉల్లిపాయ, ఒకటి టమాటో. పక్కన స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి చిన్నగా కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బెండకాయలు జిగురంతా పోయే విధంగా వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమాటా వేసి వేయించుకోవాలి ఈ విధంగా. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. అలాగే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాక ఇందులోకి కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. అంతా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు బెండకాయలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ చట్నీ. కావాలంటే ఇందులోకి తాలింపు వేసుకోవచ్చు.